గత నెల రోజులుగా 9 కార్యక్రమాలకి ఈ రోజుతో 10వ కథాగానం. మమ్మను 10 కథాగానాలకి కూడా నాకు భరతపరిచారు. అందులో 9 కథలకి గత వారం మనకు వచ్చినటువంటి దత్తశాస్త్రి ముళ్ళపూడి ఆ రోజు ఈ అబ్బాయి రాలేకపోయాడు. తాను అద్భుతంగా సహకరించిన 9 హరికథాగానాలకు సహకరించారు. ఈ రోజున అబ్బాయి అజయ్ శంకర్ అని వస్తుంది. విజయ్ శంకర్ ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి అబ్బాయి మన శాన్ ఆంటోనియాలో ఇంకా సంగీత సరస్వతికి మృదంగము అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక నిధి అనమాట. ఇక మీదటి నుంచి తప్పనిసరిగా మా కథాగానాలకి కంపెనీ చేయాలని నేను కోరుతున్నాను. మంచి ప్రతిభ కలిగిన వాడు, మంచి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వాడు అబ్బాయి. గొప్ప వెరీ టాలెంటెడ్ మృదంగం ఆర్టిస్ట్. తనకి చాలా బ్లెస్సింగ్స్ నేను అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కూడా చిరపరిచయం ఉన్నటువంటి కళాకారుడు ఈ అబ్బాయి. వీళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆశీర్వచనాలను నేను అందజేస్తూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కృష్ణ భగవానుడు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అమ్మవారి ఇక్కడ కంగారు వెళ్ళిపోతుంది. పెళ్లి చూస్తే తెల్లవారి అబద్ధాల పెళ్లి కొడుకు వాడు వచ్చాడు, అసలైన పెళ్లి కొడుకు రాలేదు. ఈ కృష్ణుడు ఏమయ్యాడో, మా గురువు గారు ఏమయ్యారో పక్క వాళ్ళ మనసులో అనుకుంటుంది. ఏమైనా పొరపాటుగా గారి పంపించానని నా తలరాత ఎలా ఉందో ఏమిటో కదా భగవంతుడా. నేను ముసలాయిని పంపించాను, పాపం పెద్ద ఆయన ఏం వస్తారు పడుతున్నాడో, ద్వారకా నగరం వరకు ఇంకే నగరానికన్నా వెళ్ళిపోయాడు ఏమిటో, వర్షాల్లో కానీ చిక్కుపోయాడో, నదులు ఏమైనా పొంగాయో, బాగులకు ఏమైనా వరదలు వచ్చాయేమో, అయ్యో నా బ్రతుకు ఏమిటో కదా అని భయపడిపోతుంది టీవీలో సామాన్యురాల్లాగా. గనుడా బుజురుడే గనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిని తప్పుగా గలచెనో, విచ్చేసెనో ఈశ్వరుడను కూలింప తలంచునో, తలపడో మహాదేవియు నన్ను రక్షోపనరుంగునో, ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో, లగ్నం పెళ్లి వివాహమును గదిసే ఏనాడు గోవిందుడు, ఉద్విగ్నం పైడి మానసము వినెనో వృత్తాంతము. కృష్ణుడు లేడు, గురువు గారు లేరు, ఏమిటో నా బ్రతుకు తెల్లారితే పెళ్ళి. అయ్యో ముహూర్తం దగ్గర పడిపోతుంది. కృష్ణ నా మీద దయలేదా, ఆడవాళ్ళకి ఇంత సాహసమా అని ఉత్తరాన్ని కానీ చిమ్మి పడేసాడా ఏమిటి? గురువు గారిని ఇక్కడ ప్రేమలేఖలు నేను చేస్తావా, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు నా గురువు గారిని. ఆయన ముఖం చూపించలేక ఏమైనా వెళ్ళాడా? ఆ పార్వతీదేవి దయ నా మీద ఉండాలి కదా, పరమేశ్వరుల యొక్క కృప నా మీద ఉండాలి కదా అనుకుని పాపం చాలా విచారిస్తోంది అమ్మవారు. రండి మన తలరాట అన్నిటికన్నా బాగుండాలి కదా. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సుధైరవి లలాట లిఖిత రేఖ పరిమాష్టం అశక్యతే అన్నారు కదా. ఎవరు ఏ రాతలైనా చెరిపేటువంటి రైతన్లు ఉన్నాయి తప్ప ఈ రాతను చెరిపేటువంటి రైతన్లు ఉన్నాయా? ఇది బాగుండాలి కదా. ఈశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవి వాళ్ళిద్దరి దయ మా మీద ఉండాలి కదా అని పాప అమ్మవారు విచారిస్తూ కృష్ణ ధ్యానం చేసిందట. కృష్ణ భక్తులకు ఎప్పుడు కూడా అపజయం అనేటువంటిది ఉండదు. నేను అనవసరంగా శంకిస్తున్నాను. నా కృష్ణ భక్తి నిజమైనదైనట్లయితే, నా ఆ వైకుంఠనాథుడైనటువంటి కృష్ణుడు నిజమైతే తప్పనిసరిగా నా దగ్గరికి వస్తాడు అని విశ్వాసంతో కృష్ణ ప్రార్థన చేసిందిట. ఇది భగవద్ విశ్వాసం అనేటువంటిది ఉండాలి. అక్కడ నిరూపణ చేస్తూ కృష్ణుడు ఒక్కడే దిక్కని ప్రార్థిస్తోందిట. అన్నమయ్య అంటాడు, ఎక్కడుంది వైకుంఠం? నీ కన్నుల ఎదురుగుండానే ఉన్నది వైకుంఠము అంటారు అన్నమాచార్యుల వారు. కన్నులెదుటిదే కనవైకుంఠము వెన్నుని కొలిచిన విజ్ఞానికి, కన్నులెదుటిదే కనవైకుంఠము వెన్నుని కొలిచిన విజ్ఞానికి, కన్నులెదుటిదే కనవైకుంఠము. తలచినదిల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము
కన్నులే తుటినే ధనవై ఉంటాము వెన్నుని కొలిచిన విజ్ఞాని కన్నులే తుటినే ధనవై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేదాలు చదవాలా, శాస్త్రాలు చదవాలా, మహాపండితులు కావాలా, నీ కృప పొందాలంటే వెంకటేశ్వరుడా తలచిన వెళ్ళ తత్వరహస్యమే. ఎంత సులభంగా చెప్తాడు వెంకటేశ్వర కృప. తలచిన వెళ్ళ తత్వరహస్యమే. ఎవరికి ఏట? భగవంతుడి యొక్క పాదాల విందలను నమ్ముకున్నటువంటి వాడికి వాడు తలచిందల్లా పరమతత్వ రహస్యాలేనట. ఆ తెలిసినదెల్లా తత్వరహస్యమేనట. శ్రీ వెంకటేశ్వరుని యొక్క చరణార విందాలను నమ్మినటువంటి వాడికి కన్నుల ఎదురుగుండానే వైకుంఠం ఉంటుందిట. మనసులో కనుక వెంకటేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నట్టు కన్నుల ఎదురుగుండా ఉన్నదంతా కూడా వైకుంఠమే అని కీర్తిస్తాడు అన్నమయ్య. జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆహా, అలా రుక్మిణి అమ్మవారు కృష్ణ ధ్యానంలో ఉంటూ తెల్లవారు విరహ వేదనతో ఎన్ని బాధలు పడిందో ఆవిడ చాలా కథలు చెప్పారు. తెల్లవారు సమయింది, పెళ్లి కూతురు చేసి ముహూర్తం వచ్చింది. చక్కగా పెళ్లి కూతుర్ని చేశారు. వాళ్ళ రాజవంశాచారం ప్రకారంగా అమ్మవారికి తెల్ల చీరను కట్టారు, తెల్ల పట్టు చీర కట్టారు. అమ్మవారి దగ్గరికి తెల్లని వస్త్రాలతో వెళితే పరమేశ్వరికి పరమానుగ్రహం. తెల్లని వస్త్రాలతో వెళ్ళడం అమ్మవారికి ఇష్టం రాజరాజేశ్వరి దేవికి. అందువల్ల తెల్లని పట్టు కుట్టంపులను కట్టి అమ్మవారికి మల్లెలు సన్నజాజుల పూల జడ వేసి అనేక మంది ముత్తైదువులు అమ్మవారి పేరిట సంభారాలు పట్టుకుని నైవేద్యాలు. 100 మంది బ్రాహ్మణోత్తములు ఒక వంక వేదాలు చదువుతున్నారట. అనేక మంది ముత్తైదువులు ఆశీర్వచనాలు ఇస్తున్నారట. అనేక మంది బ్రహ్మచారులతో నడుస్తూ ఉన్నారట ముందర అమ్మవారికి. అనేక మంది రక్షక భటులు రాగా పుణ్యస్త్రీలందరితో చెరికెత్తలతో బయలుదేరి వెళ్తున్నారట. వారు వచ్చారేమి అన్నారట అమ్మవారు. ఎవరమ్మా వారు? రావాల్సిన వారు ఉన్నారు లేవే, వారు ఇంకా రాలేదు లేవే అంటుంది అమ్మవారు. ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఎవరు వచ్చారు? మీ గురువుగారు వస్తూ ఉన్నారమ్మా అక్కడి నుంచి. మీ గురువుగారు అగ్నిజ్యోతుల వారు వచ్చారు అని అంత దూరం నుంచి చూపించగానే పొంగిపోయింది ఆవిడ. అంత భూమీసురుడు మంగళ సంతోషముతో విప్పయైన చిరునవ్వున కన్య వీణులకు విద్దుగా పలికే బ్రాహ్మణుల్లో కన్యని ప్రాణనాథుడవాడు జలజాక్షుని నాడే శత్రువుల జయించి నిలువన చూడు. అమ్మాయి, అదిగో కృష్ణ భగవానుడు వచ్చాడు తల్లి. నువ్వు ఇంకా విచారించవలసిన అవసరం లేదు. మీ తండ్రి గారి విధిలో ఉన్నారు. నువ్వు
ఏం చేశానమ్మా నేను? ఉత్తరం ఇచ్చినమ్మన్నా ఇచ్చొచ్చాను కదా అన్నాడు. ఉత్తరాన్ని ఇచ్చిరావయ్యా అంటే లోకోత్తరునే తెచ్చి పెట్టేసావా నా దగ్గర నువ్వు? గురువు అంటే ఎవరు? చూడలేని దాన్ని చూపించేవాడు గురువు. ఏదైతే శిష్యులు చూడలేరో అటువంటి దాన్ని దర్శింపజేసేటువంటి వాడు గురువు. ఈ రోజున కృష్ణుడికి ఉత్తరం చేర్చవయ్యా అంటే నేను భగవంతుడికి ఉత్తరాన్ని ఇస్తే భగవంతుడే తీసుకొచ్చేసావా నా దగ్గరికి? ఏకంగా కృష్ణ భగవానుడిని నా దగ్గరికి తీసుకుని వచ్చేసావా మహానుభావ? నీ రుణాన్ని నీకు నేను ఎలా తీర్చుకోగలను? దీనికి నీకు ప్రత్యుపకృతి వనర్పగానేరా, దీనికి ప్రత్యుపకృతిగా ఆవింపగానేరా, అంజలిగా ఆవించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి. రమారమణ గోవింద. నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఇచ్చేశాడు కృష్ణుడు. వెచ్చ భగవద్గుణోన్నతికి అమేయ ధరావళుడు ఇచ్చినారు. తావచ్చే సుదర్శనాయుధుడు నీ పుణ్యము ఫలించే కన్యక అన్నాడు. నువ్వు చేసిన పూజలన్నీ కూడా ఫలించాయి. వచ్చేసాడు దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడు అన్నాడు ఆయన. అలా అనగానే నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? నేను గురువు రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఏమిచ్చినా గురువు రుణం తీరదు ఎప్పటికీ కూడా. కాళ్ళు పట్టుకోవడం తప్ప నేనేం చేయాలని మహాలక్ష్మి గురువు గారి పాదాలకు నమస్కారం చేసింది. రండి, ఒకప్పుడు హనుమంతుడికి దండం పెట్టింది సీతమ్మ, కోతివి కాదు నీవు మా కులదేవత అని. ఈ రోజున గురువు గారికి మహాలక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారి దండం పెట్టిందిట. మహానుభావ మీ పాద అంజలి గావించేదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఉత్తరాన్ని ఇచ్చినవయ్యా అంటే దేవుడిని తెచ్చిన ఎదురుగుండా పెట్టావా నువ్వు? గురువు అక్కడే కదా ఇంతటి గొప్ప కార్యాన్ని చేయగలిగేది మహానుభావుడా. నీ పాదాలకు నమస్కారం దండం పెట్టిందాడు. అలా దండం పెట్టిన తర్వాత ఆశీర్వదించాడు ఆయన. వెళ్ళినామమ్మ అమ్మవారిని సేవించిరా అన్నారు. పరమానందంతో తిన్నగా అమ్మవారు రాజరాజేశ్వరి యొక్క ఆలయానికి వెళ్ళింది అమ్మవారు. అక్కడకు వెళ్ళి రాజరాజేశ్వరి పాదాలకు నమస్కారం చేసింది. హిమగిరి తనయే కేవలతే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ. మేటి పెద్దమ్మ దయామురాశ్రీ కదమ్మ హరిపతి సేయుమమ్మ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ. ఈశ్వరి ఈశ్వరి హిమగిరి తనయే హిమగిరి తనయే హిమగిరి తనయే ఈశ్వరి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులను ఆది దంపతులని పేరు పార్వతీ పరమేశ్వరులకు. అందువల్ల అట్టి ఆది దంపతులైన ఓ ఉమామహేశ్వరులారా, మీ పాదాల విందాలని నమ్మి ఉన్నాను సుమా. నన్ను ఆ కృష్ణ భగవానుడైనటువంటి స్వామికి అర్ధాంగిని చెయ్యండి. బతుకున్నంత కాలం బంగారు పువ్వులతో పూజించుకుంటారు. నారాయణదాస్ గారి శంకరాభరణంలో శంకరునికి ఆభరణం అమ్మవారు కదా, అందువల్ల శంకరాభరణంలో ఒక కీర్తన పాడారు. పొగడెదనాయ జీవము బంగారు పువ్వుల నిన్ను పూజించుకొనద
నగుమోమునరాక భయమిమ్ము నను శ్రీకృష్ణుని గురుమౌమ దేవి పంకజ దిక్కు చూడు మా శర్వాణి శ్రీరాజరాజేశ్వరీ దేవికి శివ పార్వతులకు. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత ఆ పుష్పాలు రాలి అమ్మవారి చేతిలో పడ్డాయిట. మనం దండం పెట్టగానే ఓ పువ్వు రాలిందనుకోండి, ఆ దైవం మన మీద చల్లగా చూశాడు, మన కోరికలు నెరవేర్చాడు, మనల్ని అనుగ్రహించాడు అని అర్థం అనమాట. అమ్మవారి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాలు, ఆ పైన పువ్వులు, ఆ పుష్పాలు జారి రుక్మిణీదేవి చేతుల్లో పడ్డాయిట. అమ్మా కృష్ణుని భర్తన చెయ్యమ్మా, బతుకున్నంతకాలం బంగారు పువ్వులతో నేను పూజ చేసుకుంటా అంటాడు. నారాయణుని నావాడిని చెయ్యమ్మా అని చెప్పి అలా ప్రార్థించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారికి భక్తిగా దండం పెట్టి ఒక అడుగు గుడిలో నుంచి బయట పెట్టేది. ఇట్లా ఒక అడుగు గుడిలో ఉంది, ఒక అడుగు గుడి బయట ఉన్నదనమాట. ఇలా తల ఎత్తి చూడగానే అక్కడే ఆగిపోయింది. చిలకత్తలు అన్నారు ఏమ్మా ఆగిపోయారని. వారు వచ్చేసారి. ఎవరమ్మా వారు వచ్చేసేసారు? వారేనే వారు వచ్చేసేసారు. ఎవరు వచ్చారమ్మా? అక్కడ ఎవరో కనబడుతూ ఉన్నాడు, మీసాలతో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయన కనబడుతున్నాడు. ఆయనే దాని మీ మొహమే సరిగ్గా చూడండి. కనబడవలసినవి కనబడి సాగు కళ్ళకి, అనవసరమైనవన్నీ కనబడుతూ ఉంటాయి కళ్ళకి అనమాట. ఏదైతే ఉన్నదో అది కనిపించదు, పరమార్థం కనిపించదు, అర్థమర్థం లేనివన్నీ కనబడుతూ ఉంటాయి. సరిగ్గా చూచాడు అంటే అంటోదట అమ్మవారు. చూస్తూ ఉన్నామమ్మా, మీరు ఏదన్నా వర్ణించి చెప్తే వారెవరో వెతుక్కుంటామమ్మా అని. నల్లని వాడు పద్మనయనములవాడు, నల్లనివాడు నల్లనివాడు పద్మనయనములవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమోవాడు, నవ్వురాజల్లడు మోవాడు, కడు చెల్వల మానదనము తెచ్చెనో మల్లెలనారా మీ పొదల మాటు నల్లడు గదమ్మా చెప్పరే, మీ పొదల మాటున కృష్ణుడు లేడు గదమ్మా చెప్పరే. నల్లనివాడు, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు, తలపైన సిక్కిపించాన్ని కలిగినటువంటి వాడు, బంగారు రథంలో కూర్చుని ఉన్నటువంటి వాడు. అమ్మా చూసామమ్మా చూసాము. ఎవరిని చూసారే? బంగారంలో తాపినటువంటి నీలమణిలాగా బంగారు రథంలో కూర్చున్నటువంటి కృష్ణ భగవాను చూశాను తల్లి అనగానే ఇంకా ఈవిడ ఒళ్ళు మరిచిపోయింది. ఆ దివ్య మంగళ రూపాన్ని చూడగానే రుక్మిణికి సాక్షాత్కరించినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఎటువంటి కృష్ణుడిని ఆవిడ దర్శనం చేసిందో ఈ పద్యంలో బంగారపోతన్న గారు బ్రహ్మాండంగా వర్ణించేశారు. కృష్ణ వర్ణన, కృష్ణ సౌందర్యము, ఆ సాక్షాత్తు విష్ణువు కృష్ణుడు ఇద్దరు ఒకేసారి కనబడుతున్నట్టు రుక్మిణి అమ్మవారి అంత అందమైనటువంటి రూపంలో కనిపించాడు ఆయన. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురుచిర లావణ్యం సురసరణ్యో అఖిల లోకారాధ్య జగత్ ప్రశస్త
అద్భుతమైనటువంటి పీతాంబరధారి అయి మంజురమైనటువంటి కుండలాలు కలిగిన వాడై మధురమైన మాటలు కలిగినటువంటి వాడై ఎదుగులాంబోది చంద్రుడైనటువంటి వాడు కృష్ణుడు విష్ణుడు ప్రకాశంతో ఉన్నటువంటి కృష్ణ దర్శనం చేసింది ఆవిడ. జై శ్రీమద్రమారమణ గోవింద. నీలఘనాధర మోహన కృష్ణ నీలఘన